హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మోస్ట్ యాంటిసిపేటెడ్ 'తపన్నా' మూవీ ఫుల్ మూవీ స్టోరీని అయితే తెలుగులో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో వీడియోని అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటుంది. సో ఈ వీడియో చూసారంటే మీరు మూవీని చూడాల్సిన అవసరం కూడా లేదు. అంత క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియోకి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నాకు తెలిసి ఇంకా వేరే మూవీస్ ఓటీటీలోకి రిలీజ్ కాని మూవీస్ వాళ్ళ స్టోరీ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ఇంకా వీడియోలు చేయడానికైతే ట్రై అయితే చేస్తాను. సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో లేట్ ఎందుకు, లెట్స్ గెటింగ్ టు ద వీడియో. సో మూవీ ఓపెన్ చేయగానే మనకు హీరోని అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేస్తారు. సో హీరో వచ్చేసి మనకు నైట్ అయితే దెబ్బ దెబ్బ మూవీస్ చూసుకుంటూ కొట్టుకుంటూ అయితే ఉంటాడు. సో హీరో కొట్టుకొని మనకైతే నైట్ చాలా లేట్ అయిందని నిద్ర అయితే పోతారు. నెక్స్ట్ షాట్లో వచ్చేసి మనకైతే హీరోయిన్ అయితే పరిచయం అయితే చేస్తారు. హీరోయిన్కి అయితే ఆల్రెడీ అయితే పెళ్ళై ఉంటుంది అండ్ హీరోయిన్కి అయితే ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. సో హీరోయిన్ వచ్చేసి మనకైతే డ్రెస్సింగ్ టేబుల్ ముందు బట్టలు అనేవి చేంజ్ చేస్తూ ఉంటుంది. సో మనకు శారీ తీసేసి నైటీ యేసుకొని మనకు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంతసేపు ఎందుకు, తొందరగా రా అంటే హస్బెండ్ అయితే పిలుస్తాడు. సో దాని తర్వాత వచ్చేసి మనకైతే హస్బెండ్ అయితే మనకు ఆ సీన్స్ అయితే ఆ పనులు చేసుకుంటూ మనకైతే తొందరగా అయితే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అయితే అవుట్ అయితే అవుతాడు. దాని తర్వాత మనకు హీరోయిన్ అయితే తన కోరికలు చంపుకోకుండా మనకు బాత్రూంలోకి వెళ్ళి తలస్నానం నెత్తి మీద నీళ్లు పోసుకొని చల్లార్పుకొని మళ్ళీ వచ్చి పండుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనకి హీరోయిన్ అయితే టీవీ అయితే చూస్తూ తన కోరికలను అయితే చంపుకుంటూ అయితే ఉంటుంది. అంతలోపులోనే మనకి హీరో వచ్చేసి రూమ్స్ అయితే దోలాడుతూ అయితే ఉంటారు. అంతలోపులోనే మన హీరోయిన్ వాళ్ళ ఇంటి ముందు అయితే టూలెట్ బోర్డ్ అయితే ఉంటుంది. అందుకే హీరో వచ్చేసి టూలెట్ బోర్డ్ వాడి ఫ్రెండ్ ఈడ ఉంది టూలెట్ బోర్డ్ అంటే సో వెళ్ళి తలపైతే కొడతారు. సో అంతలోపునే మనకి హీరోయిన్ ఎవరో వచ్చారని టీవీ బంద్ చేసి బయటికి అయితే వస్తుంది. బయటికి రాగానే మనకి హీరో అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకైతే కనబడతారు. ఏం కావాలనుకుంటే రూమ్ కావాలి ఆంటీ అని హీరో అయితే అడుగుతాడు. సో ఎవరికి కావాలంటే నాకే కావాలని, ఎందుకంటే నేను ఇక్కడ పీజీలో అయితే హాస్టల్ కాలేజ్‌కి సీట్ వచ్చింది. అందుకే రూమ్ కావాలంటే ఎప్పుడొస్తావు, ఎంతమంది ఉంటారు, అక్కడనే ఉంటా అంటే తర్వాత అయితే రూమ్ అయితే చూపెడుతుంది. రూమ్ చూపెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వస్తా అని చెప్పి మనకైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరో అయితే షిఫ్ట్ అయితే అవుతాడు. అంతలోపనే మనకు హీరోయిన్ అయితే రూమ్ అయితే క్లీన్ అయితే చేస్తూ ఉంటుంది. అంతలోపనే హీరో అయితే వచ్చేస్తాడు. సో హీరో వచ్చేసి మనకు రూమ్ క్లీన్ చేశాను హీరోయిన్ అయితే అంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్తుంది. సో హీరోయిన్ అయితే మనకు అంతలోపలనే మనకు హీరో వచ్చేసి బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్తే మనకు హీరోయిన్ పక్కనే కూర్చొని చూస్తూ ఉంటుంది. టమాటాలు అయితే కట్ చేస్తూ హీరోకెళ్ళే చూస్తూ ఉంటుంది. సో అదే నైట్ మనకు హీరోయిన్ అండ్ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి రొమాన్స్ అయితే చేస్తూ ఉంటారు. రొమాన్స్ చేస్తూనే ఆ పని కూడా చేస్తూ ఉంటాడు. సో అంత లోపలనే మన హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అయితే కేవలం 2 మినిట్స్‌లోనే అవుట్ అయితే అవుతాడు. మెల్లగా అయితే నిద్రలో అయితే జారిపోతాడు. అప్పుడే మనకి హీరోయిన్‌కి అయితే మూడైతే వస్తుంది. అందుకే ఆ కోరికల్ని చంపుకోలేక అక్కడి నుంచి లేసి మనకు హీరో ఉన్న రూమ్‌కి అయితే వెళ్తుంది. సో హీరోయిన్ చూస్తూ అప్పుడైతే తను కొట్టుకుంటూ అయితే ఉంటుంది హీరోయిన్ అయితే. సో అంత లోపలనే చాలా సేపు తర్వాత అయితే హీరోయిన్ అయితే మళ్ళీ మనకు బాత్రూమ్‌కెళ్ళి తన పైన నీళ్లు పోసుకొని చల్లార్పుకొని మనకి మళ్ళీ వచ్చి నిద్రపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనకు హీరోయిన్ అయితే మనకు తన పిల్లలు అండ్ తన హస్బెండ్‌కి అయితే వెళ్ళి అయితే జాబ్‌కి అయితే పంపిస్తుంది. దాని తర్వాత బయట అయితే బండి మీద అయితే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అంటాడు. సో తొందరగా నేను 5కే వస్తా అని. సో హీరోయిన్ అయితే నోట్లోనే అనుకుంటుంది. 5కి వచ్చి తొందరగా వచ్చి ఏం లాభం, చేసేదే 2 నిమిషాలని హీరోయిన్ అయితే అనుకుంటుంది. అంతలోపునే వాళ్ళైతే వెళ్ళిపోతారు. దాని తర్వాత అయితే మనకు హీరో అయితే స్నానం చేయడానికి అయితే వెళ్తారు. సో హీరోయికి అయితే అడుగుతుంది, మీ కాలేజ్ ఎప్పుడు వదులుతారంటే మనకైతే మధ్యాహ్నం 1కి వదులుతారని హీరోయిన్ అయితే చెప్తాడు హీరోయిన్‌కి అయితే. సో అంతలోపులోనే మనకు హీరో స్నానం చేసి కాలేజ్‌కి అయితే వెళ్ళిపోతాడు. దాని తర్వాత అయితే మనకు హీరోయిన్ వచ్చేసి అద్దం ముందు తన అద్దాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. సో హీరో ఎప్పుడు వస్తాడని తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్ అయితే హీరో కోసం అయితే ఎదురు అయితే చూస్తూ ఉంటుంది. గేట్ ముందుకు వెళ్ళి చూస్తుంది ఎప్పుడెప్పుడు వస్తాడని చక్కగా ఆలోచిస్తూ అయితే వెయిట్ అయితే చేస్తుంటుంది. అంతలోపలనే మనకు హీరో అయితే కాలేజ్ నుంచి వచ్చేస్తాడు. సో వచ్చేసి ఫ్రెష్ అప్ అయి మనకు చదువుకోవడానికి బుక్కులు తీసుకొని స్టడీ చైర్ మీద కూర్చొని తలుపు తీయగానే మనకు అయితే హీరోయిన్ అయితే కనబడుతుంది. ముందైతే కూర్చొని కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉంటుంది. సో హీరో అయితే హీరోయిన్ చూసి ఇక ఆపుకోలేక కొట్టుకోవడానికి అయితే బాత్రూమ్‌కి అయితే వెళ్తాడు. సో హీరో అయితే హీరోయిన్ అయితే అడుగుతాడు, కొంచెం జరగరా ఆంటీ, నేను బాత్రూమ్‌కి వెళ్ళాలంటే, బాత్రూమ్‌కి వెళ్తున్నావా అని. సో బాత్రూమ్‌కి వెళ్ళిన తర్వాత అయితే మనకు హీరో వెళ్ళి బాత్రూమ్‌లో అయితే వెళ్ళి కొట్టుకుంటాడు. సో దాన్ని కూడా మనకైతే హీరోయిన్ అయితే బాత్రూమ్ డోర్ వెనకాల చూసుకొని వింటూ ఉంటుంది. సో వింటూ తన కోరికలను అయితే చంపుకుంటూ ఉంటుంది. సో దాని తర్వాత అయితే మనకు హీరో వచ్చేసి బాత్రూమ్ నుంచి వచ్చేస్తాడు. సో అక్కడ నుంచి నెక్స్ట్ షాట్‌కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి మనకు హీరోయిన్ అండ్ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అయితే ఇద్దరు అయితే ఉంటారు. సో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అయితే ఇప్పుడు రా ఎంతసేపు అని అడుగుతాడు. సో హీరోయిన్ వచ్చేసి అలా వద్దు, నాకు హెడేక్‌గా ఉంది అంటే, సో ఏం వద్దులే, హెడేక్‌గా ఉందని ఏమైనా జెడ్ బామ్ రాసుకున్నావా అని హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అయితే అడుగుతాడు. సో రాసుకున్నా అని మెల్లగా అయితే నిద్రపోతాడు. సో నెక్స్ట్ షాట్‌లో వచ్చేసి మనకి హీరోకి అయితే చూపెడతాడు. సో హీరో అయితే తనకైతే కొట్టుకుంటూ ఉంటారు. సో హీరోయిన్ అయితే చూసి ఇద్దరు సేమ్ సిచ్యువేషన్స్ అయితే ఉంటారు. హీరోయిన్ అయితే హీరోయిన్‌కి తలుచుకొని తన మూడ్‌లో అయితే ఉంటుంది.
అండ్ హీరో వచ్చేసి హీరోయిన్ తలుచుకొని కొట్టుకుంటూ ఉంటాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనకైతే సో యథావిధిగా మనకైతే హస్బెండ్ అండ్ పిల్లలైతే జాబ్‌కైతే వెళ్ళిపోతారు. అండ్ మనకు ఇప్పుడు వచ్చేసి స్నానం చేసుకొని మనకి హీరో అయితే బయటికైతే వస్తాడు. సో అంత లోపులోనే మనకి హీరోయిన్ అయితే ఒక ప్లాన్ అయితే చేస్తుంది. సో ప్లాన్ ఏంటిదంటే మనకు హీరోయిన్ అయితే మనకు మెయిన్ అయితే ఆఫ్ చేసి ఫ్యూజ్ అయితే పీకేసి ఉంటుంది. సో అంత లోపులోనే మనకు హీరో అయితే సదురుకొని అయితే బయటికైతే వస్తాడు. సో అప్పుడు ఆ హీరోయిన్ అయితే అడుగుతుంది, "రవి నీకు కరెంట్ పోయింది. ఇది చెక్ చేయడం వచ్చా?" అంటే, "వచ్చా ఆంటీ" అని. సో తనైతే పైకెక్కి చెక్ చేస్తాడు. సో ఫ్యూజ్ పోయిందని అంటాడు. సో ఫ్యూజ్ పోయిన టేబుల్‌ని పట్టుకుంటూ ఆంటీ అయితే మనకు తనకైతే హీరోకైతే తన సామాన్లు అయితే టచ్ చేయగానే మనకు హీరోకైతే మూడ్ వచ్చేసి మనకైతే మళ్ళీ బాత్రూమ్‌కెళ్ళి కొట్టుకోవడానికైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అంతలోనే మనకు వెళ్ళిపోయి మనకు బయటికైతే కాలేజ్‌కైతే వెళ్ళి తొందరగా అయితే ఒక 1 అవర్‌లోనే వచ్చేస్తాడు. "ఇంత తొందరగా ఎందుకొచ్చావు రవి" అంటే, "కొంచెం కడుపులో గడబిడ అని ఉండే అందుకే తొందరగా వచ్చేసా ఆంటీ" అంటే, "కొంచెం హెడేక్‌గా ఉంది" అని ఆంటీకి అంటుంటే, "సో హెడేక్‌గా ఉందా రవి? ఏం పర్వాలేదు ఇక ఒక్కడే వెయిట్ చేయండి. లోపల పోయి జెండు బామ్ అయితే తీసుకొస్తుంది." జెండు బామ్ తెచ్చి మనకైతే హీరోనైతే టేబుల్ మీద కూర్చోబెట్టి తన సెట్ చేసేసి జెండు బామ్ అయితే రాస్తుంది. అంత లోపలనే తన సామాన్లు మొత్తం మనకైతే హీరోకైతే టచ్ చేయడంతో మళ్ళీ అయితే మూడొస్తుంది. మళ్ళీ అయితే బాత్రూమ్‌కైతే వెళ్తాడు. సో బాత్రూమ్‌కెళ్ళి మనకు తర్వాత అయితే ఆంటీ నుంచి తప్పించుకొని అయితే రూమ్‌కైతే వెళ్ళిపోయి తన గురించి ఆలోచిస్తూ అయితే ఉంటాడు. ఇప్పుడే మనకు ఆంటీ అయితే బయట నుంచి అయితే డోర్ అయితే కొడుతూ ఉంటుంది. సో రవి ఏమైందని వెళ్లి చూస్తే మనకు ఆంటీ అయితే తన బ్రా అయితే చూపెడుతుంది. సో బ్రా అయితే చినిగిపోయింది. "రవి ఇంకో బ్రా కొత్త బ్రా తీసుకొస్తావా?" అంటే రవి అయితే టెన్షన్‌గా అయితే, "అంకుల్ తీసుకొస్తాడుగా ఆంటీ" అంటే, "అంకుల్ చాలా బిజీగా ఉన్నాడు. తొందరగా అయితే తేపు. నాకు 2 బ్రాస్ ఉన్నాయి. ఒకటి నేను ఏసుకున్నాను. ఒకటి చినిగిపోయింది. ఇప్పుడు నేను స్నానం చేయాలి. ఏం ఏసుకోవాలంటే తొందరగా అయితే తీసుకురా" అంటే వెళ్ళి రవి అయితే తీసుకోవడానికైతే షాప్‌కైతే వెళ్తాడు. షాప్‌కొచ్చి మనకైతే రవి అయితే టెన్షన్‌గా అయితే బ్రాని తీసుకొని వచ్చేస్తాడు. సో వచ్చి మనకైతే ఆంటీకైతే చెప్తాడు. "సో ఇంతసేపు ఏం చేసావు రవి? తొందరగా రావచ్చు కదా" అని ఆంటీ అయితే అడుగుతుంది. "సో ఇక్కడనే ఉండు. నేను వేసుకొని చూసి చెప్తా" అని అక్కడనే ఉంటుంది. సో కాసేపు తర్వాత అయితే రవినైతే లోపలికైతే పిలుస్తుంది. సో బ్రా అయితే పట్టుకోవట్లేదు. కొంచెం కుర్చీలు పెట్టవా అని రవికైతే అడుగుతుంది. సో రవి అయితే వెళ్తాడు. సో పెట్టడానికి ట్రై చేస్తే మనకైతే ముందు నుంచి అంటే ఆంటీ అయితే ముందుకైతే గుంజుతూ ఉంటుంది. అందుకే అసలు ఫిట్ కావడానికైతే ట్రై అయితే చేయట్లేదు. సో ఎట్లో గట్ల ఆంటీ నుంచి తప్పించుకొని రూమ్‌కైతే వెళ్తాడు. సో అంత లోపలనే మనకు ఆంటీ ఒక కెవ్వున శబ్దం అయితే వస్తుంది. వెళ్ళి రవి చూడగానే కింద అయితే ఆంటీ అయితే పడి ఉంటుంది. సో "ఏమైంది ఆంటీ? కింద కాలు జారి పడ్డా" అని ఆంటీ అయితే అంటుంది. సో అంతలోపునే "లేస్తావా? కొంచెం లేపుతావా?" అంటే రవి అయితే లేపడానికైతే ట్రై చేస్తారు. లేపి బెడ్ మీద కూర్చోబెడతారు. సో కూర్చోబెట్టి మనకు కొంచెం నిద్రపోగానే, "కొంచెం దెబ్బ తాకింది రవి. జెండు బామ్ రాస్తావా?" అంటే, "ఏం పర్వాలేదు ఆంటీ రాస్తా" అని రవి అయితే అంటాడు. రాయగానే మనకైతే నడుము మీద నుంచి కొంచెం పైకైతే తన సామాన్లు కొంచెం పైకైంది. తన సామాన్లకైతే టచ్ అయితే అవుతుంది. సో ఒకేసారి సడెన్‌గా అయితే తన సామాన్లయితే ఆంటీ అయితే చేతులతో అయితే నొప్పేసుకుంటుంది. దాని తర్వాత అయితే మనకు రవినైతే కిస్ చేస్తాడు. సో అక్కడి నుంచి అయితే రవి తప్పించుకోవడానికి బాత్రూమ్‌కెళ్తా అని రవి తప్పించుకోవడానికైతే వెళ్ళిపోతాడు. సో ఇంత అందాన్ని ముందు పెట్టుకొని ఎప్పుడు బాత్రూమ్‌కే వెళ్తాడు. ఈ నైట్ అయితే చూసుకుంటా అని తన మనసులోనే తనే అనుకుంటూ ఇక అక్కడి నుంచి నెక్స్ట్ స్టార్ట్‌కైతే రెడీ అయితే అవుతుంది. సో అదే నైట్ మనకు హీరోయిన్ అయితే అద్దం ముందు సెంట్ కొనుక్కుంటూ అయితే ఉంటుంది. "ఎక్కడేం చేస్తున్నావు? ఇక్కడ బెడ్ మీద రా" అని హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అయితే పిలుస్తాడు. సో నాకు కొంచెం ఇలా మనసు బాగాలేదు. సో నేను పిల్లల దగ్గరనే పడుకుంటా అని హస్బెండ్‌కి అయితే అంటుంది. సో దాని తర్వాత అయితే నైట్ అయితే తర్వాత మనకైతే మెల్లగా హీరోయిన్ అయితే లేసి హీరో వాళ్ళ రూమ్‌కి అయితే వెళ్తుంది. అక్కడైతే మనకు హీరోకైతే మనకు హీరో వాళ్ళ తమ్ముడిని పట్టుకొని లేపి మనకైతే ఈ నోటి మీద అడ్డం పెట్టి మనకక్కడైతే రొమాన్స్ అండ్ ఆ పని అయితే మెల్లగా ఇది అయిపోతుంది. సో "ఏం బాధపడకు. నీకు మొత్తం నేర్పిస్తా. పొద్దున తొందరగా కాలేజీ నుంచి రా" అని దాని తర్వాత అయితే చెప్తుంది. సో ఫోర్‌హెడ్ మీద కిస్ చేసి అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి హీరోయిన్ తన హస్బెండ్‌ని అండ్ తన పిల్లల్ని అయితే బయటికైతే పంపిస్తుంది. హీరో అయితే కాలేజ్‌కి అయితే వెళ్ళాడు. సో ఇద్దరు కలిసి మంచిగా అయితే రొమాన్స్ అయితే చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి విషయం బయట ఎవ్వరికీ చెప్పొద్దు అని హీరోయిన్‌కి అయితే అంటుంది హీరోకైతే. సో దాని తర్వాత అయితే మంచిగా కొంచెం రొమాన్స్ అయితే చేస్తూ ఉంటూనే తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంటిమేట్ అయితే అవుతారు. ఆ పనినైతే కానిచ్చేస్తాడు. సో నెక్స్ట్ డే వచ్చేసి మనకైతే హీరో అయితే కాలేజ్ నుంచి వచ్చేస్తాడు. సో కాలేజ్ నుంచి వచ్చి రాగానే మనకైతే హీరోయిన్ అయితే చూస్తాడు. ఆంటీ అయితే ఎక్కడైతే కనబడదు. సో తలపైతే కొడతారు. సో తలపైతే తాళం వేసి ఉంది. సో ఎక్కడ చూసినా ఆంటీ అని చాలా టెన్షన్‌గా అయితే చూస్తూ ఉంటాడు. ఏడు చూసినా అయితే హీరోయిన్ అయితే కనబడదు. సో బాత్రూమ్‌కెళ్ళి చూసినా కనబడదు. సో ఎటు చూసినా కనబడడంతోనే ఆ టెన్షన్‌లో అయితే రవి అయితే నిద్రలో అయితే జారిపోతాడు. సో
అప్పుడే మనకైతే ఆంటీ వచ్చి రవినైతే నిద్ర అయితే లేపుతుంది. సో, అంతలోపలనే రవి అయితే ఆంటీనైతే 2 చెంపలైతే వాంచేస్తాడు. ఇంతలో ఎటు వెళ్ళిపోయావని, నన్నొదిలేసి వెళ్ళిపోయావు, నువ్వు లేకపోతే నాకెలా అనిపిస్తుంది అని రవి అయితే ఆంటీతో చెప్తాడు. సో, రవి ఆంటీ ఏమంటుందంటే, నన్ను అంతలా లవ్ చేస్తున్నావంటే, సో, అప్పుడైతే మళ్ళా అయితే కిస్ చేసుకొని, మళ్ళా రొమాన్స్ చేసుకొని, మళ్ళీ అయితే మనకైతే ఆ పని అయితే చేస్తాడు. సో, దాని తర్వాతయితే మనకైతే ఆంటీ అయితే చెప్తుంది, నా చెల్లి అయితే వచ్చింది. సో, చాలా రోజుల తర్వాత అయితే వచ్చింది. సో, కొన్ని రోజులైతే ఇక్కడనే ఉంటుంది. తనకైతే బ్యాంక్ ఎగ్జామ్ ఉంది. అందుకే ఉంటుంది. అని అయితే చెప్తుంది. సో, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనకైతే ఆంటీ వచ్చేసి మనకు తన చెల్లినైతే కవితనైతే రవికైతే పరిచయం అయితే చేస్తుంది. సో, అప్పటినుంచి అయితే మనకు రవి అయితే ఆంటీ కూరగాయలు కట్ చేస్తుంది. అప్పుడు రవి నేను రానా అంటే, "ఏమొద్దులే నా చెల్లి ఉంది పక్కన" అని. సో, దాని తర్వాత అయితే చాలా సార్లు అయితే మనకు ఇంటిమేట్ అవుదామని కలుసుకోవాలని వాళ్ళు అనుకుంటారు. కానీ చాలా సార్లు అయితే వాళ్ళైతే కలవడానికైతే వీలైతే ఉండదు. సో, వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇంటికాడైతే ఉంటారు. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు లేకపోతే ఆ కవిత వాళ్ళ చెల్లైనా ఉంటుంది. సో, దాని తర్వాతయితే మనకైతే చెల్లినైతే రవి అయితే చూస్తాడు. చెల్లి అయితే చాలా అంటే అందంగా అయితే ఉంటుంది. సో, చెల్లి అయితే మనకు మళ్ళీ అయితే రవినైతే గెలుకుతూ ఉంటుంది. సో, దాని తర్వాతయితే చెల్లి వచ్చేసి రవికైతే మళ్ళా ప్రపోజ్ అయితే చేస్తుంది. సో, రవి అండ్ ఆంటీ ఎంత కలిసడానికి ప్రయత్నం చేసినా కూడా ఎవరో ఒకరు అడ్డయితే వస్తూ ఉంటారు. సో, నెక్స్ట్ షాట్‌లో వచ్చేసి మనకైతే ఆంటీ వాళ్ళ హస్బెండ్ అయితే పిలుస్తాడు. రావచ్చు కదా! అంటే 3 డేస్ తర్వాత అయితే వస్తా అని. సో, ఆంటీ మీద అయితే హస్బెండ్ అయితే ఇసుక్కొని ఎప్పుడు రావట్లేదు ఎందుకని వాళ్ళైతే హస్బెండ్ అయితే ఆ జాబ్‌కైతే వెళ్ళిపోతాడు. సో, దాని తర్వాతయితే రవితో అయితే ఆంటీ అయితే మాట్లాడుతుంది. సో, నా చెల్లి అయితే ఇయాల అయితే జాబ్ ఎగ్జామ్ రాయడానికైతే వెళ్తుంది. వెళ్ళిన వెంటనే నువ్వు లోపలికైతే వచ్చేయని రవినైతే అంటుంది. సో, చెల్లి అయితే జాబ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ సో, రవికైతే అంటుంది, "నేను బయట ఎగ్జామ్ రాయడానికి వెళ్తా తొందరగా బయటకొచ్చేయని" చెల్లి అయితే తనకైతే రవినైతే పిలుస్తుంది. సో, దాని తర్వాతయితే చెల్లి బయట వెళ్ళగానే మనకు రవి అయితే లోపలికైతే వెళ్తాడు. సో, లోపలికెళ్ళి కొంచెం రొమాన్స్ చేయగానే మనకైతే చెల్లి పిలిచిందని రవికైతే గుర్తుకొస్తుంది. అంతలోపలే ఆంటీకైతే నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉందని ఇయాల అయితే వెళ్ళిపోతాడు. సో, బయటికి వెళ్ళగానే మనకైతే చెల్లి అయితే కనబడుతుంది. సో, చెల్లికైతే నువ్వు రాలేవనుకుంటే నువ్వు బాగానే వచ్చావని చెల్లి అయితే అడుగుతుంది. సో, ఇక్కడనే మనకైతే ఇంటర్వెల్ అయితే పడుతుంది. సో, దీని తర్వాత ఏముంటుంది, ఏం జరిగిందని స్టోరీ అనేది తర్వాత నెక్స్ట్ పార్ట్‌లో అయితే మాట్లాడుకుందాం. సో, వీడియో అనేది చాలా లెంత్ అయితే అయిపోయింది. సో, అందుకే నెక్స్ట్ పార్ట్‌లో అయితే మాట్లాడుకుందాం. సో, వీడియోని ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో, నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తుంటే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి.